చూద్దాం. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏం లేదు, అందరికీ బ్యాంక్ ఉండడం కానీ, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ ఒక ఛాన్స్ ఇవ్వడం కానీ, పెన్షన్ రావడం కానీ, ఇన్సూరెన్స్ కానీ, లోన్స్ ఇవ్వడం కానీ, ఇవన్నీ దొరకడం ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఏమేమి? బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్, పెన్షన్, ఇన్సూరెన్స్, క్రెడిట్. ఇదన్నీ ఏమంటే సోషల్గా, ఎకనామిక్ అండ్ ట్రాన్సాక్షన్ సెక్యూరిటీ ఉంటుంది. సోషల్, ఎకనామిక్ అండ్ ట్రాన్సాక్షన్ సెక్యూరిటీ సోషల్ హార్మోనీ పెంచుతుంది, ఉమెన్ ఎంపవర్మెంట్, లెస్ క్యాష్ ఎకనామీ వాళ్ళ బెనిఫిట్స్ కూడా వాళ్ళకు చేరుతాయి అన్నట్టు. సోషల్ సెక్యూరిటీ అంటే ఇది సిస్టమ్ ఆఫ్ పేమెంట్, గవర్నమెంట్ ఇచ్చేది, ఎవరైతే కాల్ లేని వాళ్ళకు, ఏజ్డ్ వాళ్ళకు, అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి ఇచ్చేది సోషల్ సెక్యూరిటీ. సోషల్ సెక్యూరిటీ మన ఆర్టికల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్టికల్ 41లో ఉంది. స్టేట్ అనేది పబ్లిక్ అసిస్టెన్స్ ఇవ్వాలి సిటిజన్స్కి, ఎంప్లాయ్మెంట్ లేకున్నా, ఓల్డ్ ఏజ్ ఉన్న, సిక్నెస్ ఉన్న, డిజేబుల్మెంట్ ఉన్న. ఆర్టికల్ 42 ప్రకారం ఏంటంటే స్టేట్ అనేది జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఫర్ వర్క్ అండ్ మెటర్నిటీ రిలీఫ్ చేయాలి. సోషల్ జస్టిస్ అంటే అందరికీ వెల్త్ సమానంగా ఉండాలి, ఆపర్చునిటీస్ ఉండాలి, ప్రివిలేజెస్ ఉండాలి. అదే రిజర్వేషన్స్ ద్వారా కానీ, అడ్మిషన్స్ అండ్ ఎలక్షన్స్ ద్వారా కానీ, లీగల్ సేఫ్ గార్డ్స్ ద్వారా కూడా సివిల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ అండ్ పర్సనల్ లాస్ కలెక్టివ్లీ ఇవన్నీ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కానీ, సోషల్ సెక్యూరిటీ కానీ, సోషల్ జస్టిస్ కానీ, ఇవన్నీ హ్యూమన్ డెవలప్మెంట్కి చాలా అవసరము. ఇంక్లూజివ్ ఎకనామిక్ గ్రోత్కి అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ బ్యాంక్ అకౌంట్స్ ఫర్ ఎవ్రీవన్ చేయాలంటే నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ చేసాము 1961లో. DICGC యాక్ట్ తెచ్చాము. కోఆపరేటివ్ బ్యాంక్స్ అండర్ RBI శాంబిట్కి తెచ్చారు. 1969 లీడ్ బ్యాంక్ స్కీమ్ అన్నట్టు, గివెన్ లీడ్ రోల్ ఇన్ డిస్టిక్, ఒక డిస్టిక్ ఒక బ్యాంక్ లీడ్ రోల్ ఇచ్చారు అన్నట్టు. దీనివల్ల ఏమంటే క్రెడిట్ ప్లాన్ విత్ సర్వీస్ ఏరియా అప్రోచ్ ద్వారా ప్రిపేర్ చేశారు. సర్వీస్ ఏరియా అప్రోచ్ అండ్ కోఆర్డినేటెడ్ విత్ ఎఫర్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ డిస్టిక్కి ఒక బ్యాంక్ లాగా లీడ్ బ్యాంక్ స్కీమ్ పెట్టి సర్వీస్ ఏరియా అప్రోచ్ ఇలా అన్నట్టు. 1971లో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ టు మానిటర్ ప్రోగ్రెస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. అలా రీజనల్ రూరల్ బ్యాంక్ సెటప్ చేసాం 1976లో, RRBs. RBI ఏం చెప్పిందంటే కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే కొత్తగా పెట్టారంటే వాళ్ళు 25% ఏమో అన్బ్యాంక్డ్ రూరల్ ఏరియాస్లో పెట్టాలి. వైట్ లేబుల్ ATMస్కి కూడా ఇవే రూల్స్ అన్నట్టు. నో ఫ్రిల్స్ సేవింగ్ అకౌంట్ విత్ నో పెనాల్టీస్ ఆన్ జీరో బ్యాలెన్స్ ఉంటే పెనాల్టీస్ ఉండాల్సిన అవసరం లేదు. బ్యాంకింగ్ బిజినెస్ కరస్పాండింగ్ ఏజెంట్, BCA అంటే బ్యాంక్ ఇక్కడ ఉంటుంది, ఒక పర్సన్ ఊర్లో ఉండి చేస్తాడు, బిజినెస్ కరస్పాండింగ్ ఏజెంట్. 2011లో గవర్నమెంట్ స్వాభిమాన్ టు ఇంక్రీజ్ బ్యాంకింగ్ ప్రజెన్స్ ఇన్ రూరల్ ఏరియా. స్వాభిమాన్ KYC పర్మిట్ చేశారు. ఆధార్ నెంబర్ కానీ, ఫింగర్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఫోటోకాపీ, జిరాక్స్ అవసరం లేదు. అలానే జన్ధన్ యోజన న్యూ ప్రైవేట్ కమర్షియల్ బ్యాంక్స్కి ఇచ్చారు అన్నట్టు. ఇట్లా ఇండియా పోస్ట్ ఆఫీస్ కూడా స్టార్ట్ చేసింది అన్నట్టు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఏంటంటే, జన్ధన్ యోజన ఇదేంటంటే 2014లో లాంచ్ చేశారు. ఫైనాన్స్ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. మోటో ఏంది అంటే మేరా ఖాతా భాగ్య విధాత. 2 phases చేశారు. 6 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. Phase 1లో ఏం చేశారంటే ఫైనాన్షియల్ లిటరసీ, బ్యాంకింగ్ విత్ ఇన్ 5 kilometersలోనే ఉండాలి అని చెప్పి, ప్రతి ఫ్యామిలీకి ఒక అకౌంట్ ఉండాలి, ఓవర్ డ్రాఫ్ట్తోన రూపే ATM కానీ డెబిట్ కార్డు ఉండాలి. Phase 2లో ఏం చేశారు అంటే క్రెడిట్ గ్యారంటీ ఫండ్ సృష్టించారు. ఓవర్ డ్రాఫ్ట్ డిఫాల్ట్ ఎవరైనా చేస్తే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఎలా చేయాలి, మైక్రో ఇన్సూరెన్స్ కానీ, పెన్షన్ ప్రోడక్ట్స్ బ్యాంకు ద్వారా అమ్మనికే చేశారు అన్నట్టు. PM జన్ధన్ యోజన బ్యాంక్ అకౌంట్స్ అనేటివి ఏ కమర్షియల్ ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్లో ఓపెన్ చేయొచ్చు. వాళ్ళకు ఆ బ్యాంకుకి CBS ఉండాలి. బ్యాంక్స్ రూపే పేమెంట్ గేట్వేతో టైఅప్ అయి ఉండాలి, ఎందుకంటే రూపే కార్డు ఇవ్వాలి.